సో, అయితే నేను ఒక స్టోరీ చెప్తాను. దాని మీద మీ ఒపీనియన్ చెప్పండి. యాహ్! ఓకే. సో, ఇందులో ఏంటంటే ఆహ్, ఇలానే అంటే యాస్ ఎ ట్రాన్స్‌జెండర్‌గా మీరు హ్మ్. కన్వర్ట్ అయ్యారు కాబట్టి ఇంకొక ట్రాన్స్‌జెండర్‌కి చెప్పినట్టుగా అనమాట. యాహ్! సో, ఒక అబ్బాయి ఉన్నాడు. అబ్బాయి ట్రాన్సే. మీరిందాక గే అన్నారు కదా! హ్మ్. కంప్లీట్‌గా మారకపోతే గే. యాహ్! సో, వాళ్ళ ఇంట్లో ప్రెషర్స్ వల్ల ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఓకే. కానీ తనకి ఆ అమ్మాయి మీద ఫీలింగ్స్ లేవు. హ్మ్. ఈ సిట్యుయేషన్ మీరు ఏ విధంగా చూస్తారు? నిజానికి ఇది మా కమ్యూనిటీలో చాలా వరకు జరిగేది. హ్మ్. సో, నాట్ వన్ ఆఫ్ ద పర్సన్. హ్మ్. సో, ఎలా అంటే ఒకప్పుడు ఆహ్, ఇప్పుడు మెయిల్‌గా ఉన్నామనుకో ఇప్పుడు మీరు చెప్పారు కదా! ఎందుకిలా మారారు? మారకుండా అలానే ఉంటే బావుండేది అని. హ్మ్. ఒకవేళ నేను ఇలా మారకుండా ఉన్నాననుకో, హ్మ్. అమ్మాయిని పెళ్లి చేసుకో, సంబంధాలు చూడాలా, హ్మ్. ఇలా అన్నీ మాట్లాడతారు. నేను హ్మ్. వాళ్ళతో చెప్పలేను, నా మనసుని చంపుకోలేను. హ్మ్. సో, అలాంటి కొంతమంది ఏంటి ఫ్యామిలీకి భయపడి, హ్మ్. ఫ్యామిలీని వదులుకోలేక అలాంటివి చేస్తారు. సో, కొంతమంది తెగిస్తారు. హ్మ్. ఎందుకు నేను పెళ్లి చేసుకొని ఈ అమ్మాయి లైఫ్‌ని స్పాయిల్ చేయటం. ఇలా ఆలోచించిన వాళ్ళు బయటికొచ్చేస్తారు. హ్మ్. లేదు ఫ్యామిలీ కావాలి, వాళ్ళ మీద భయం ఉండేవాళ్ళు అలానే ఉండిపోయి పెళ్లి చేసుకుంటారు. ఓకే. కానీ మరి ఇలా పెళ్లి చేసుకున్న వాళ్ళ వల్ల ఇంకొకరి లైఫ్ కూడా స్పాయిల్ ఇద్దరికీ అవుతుంది నష్టం. గదా! ఇటు పెళ్లి చేసుకున్న అబ్బాయికి నష్టం, పెళ్లి చేసుకున్న సో, అమ్మాయికి వాళ్ళకి నష్టం. మీరిచ్చే సజెషన్ ఏంటి అని? అలాంటి సో, అబ్బాయిలకి, నేను గేస్‌కి. చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మన మనస్సు ఎవరి ఆధీనంలో ఉంటుందో, సో, వాళ్ళు అన్నీ జయిస్తారు అంటారు కదా! ఇప్పుడు హ్మ్. మన మనసు మన ఆధీనంలో లేనప్పుడు మనం ఏం చేయలేం. హ్మ్. అది వృధా కూడా. సో, తనకి ఆ ఫీలింగ్ ఉండేటప్పుడు ఆ సంఖ్యలలో ఎందుకు ఉండడం? హ్మ్. ఇది ఫ్రీడమ్ కంట్రీ. ఫ్రీడమ్ కావాలి. హ్మ్. సో, ఒకవేళ నీకు ఆప్షన్ ఉంటే ఇంట్లో వాళ్ళకి చెప్పి ఒప్పించు. హ్మ్. లేదనుకుంటే ఇంట్లో నుంచి బయటికి రా. హ్మ్. అంతేకాని ఇంకొక ఆడపిల్లని ఎందుకు నాశనం చేయాలి? హ్మ్. ఇదైతే రైట్. నాకు తెలిసి తప్పే ఖచ్చితంగా. యాహ్! యాహ్! సో, అయితే రీసెంట్‌గా తెలిసింది మీకంటూ అంటే ఇప్పుడు జనరల్‌గా అమ్మాయిలు, అబ్బాయిలకి డేటింగ్ యాప్స్ ఏ విధంగా అయితే యాహ్! ఉంటాయో టిండర్, బంబుల్ అలాగా. సో, అలాగా యాహ్! మీకు ఒక సెపరేట్ యాప్ ఉంటుంది డేటింగ్‌కి నేను అనేసి. యూజ్ చేస్తా టిండర్‌ని, బంబుల్‌ని. లేదు మీకంటూ గ్రిండర్ ఉంటుంది, గ్రైండర్. ఎర్బ్లియోడ్ ఇలా. యాహ్! నేనెప్పుడు యూజ్ చేయలా. ఓకే. బట్ ఐ నో. అంటే ఏంటి ఆ యాప్? నార్మల్ గే డేటింగ్ యాప్సే ఉంటాయి. ఓకే. అందులో అందరూ యాహ్! గేస్ ఉంటారా? ట్రాన్స్ ఉమెన్స్ ఉంటారు, ట్రాన్స్ మెన్స్ ఉంటారు, గేస్ ఉంటారు. హ్మ్. ఇంకా అలా. కానీ ఇప్పుడు చాలా మంది బయటకి చెప్పుకోరు కదా! ఇప్పుడు గేస్ హ్మ్. అయితే అంటే అవును. సేమ్. మరి ప్రొఫైల్‌లో ఫోటో పెడితే వాళ్ళకి తెలిసిపోద్ది కదా! ఆ యాప్ ఎవరు ఎ యూజ్ చేస్ ఎందుకంటే డేటింగ్ యాప్‌లో కూడా కేవలం మా వాళ్ళే ఉంటారు. గేస్ ఓకే. ఉంటారు, ఆ! ట్రాన్స్ మెన్ ఆర్ ట్రాన్స్ బాయ్స్ అంటే ఇప్పుడు బాటమ్ ఆర్ టాప్స్ టైప్స్ ఉంటారు. హ్మ్. టాప్ అంటే నార్మల్ మెయిల్ క్యారెక్టర్‌లో ఉన్నట్టు. హ్మ్. బాటమ్ అంటే ఫీమేల్ క్యారెక్టర్‌లో ఉన్నట్టు. ఓకే. సో, అలా. అయ్యో! నాకు అర్థం కాలేదు గానీ ఏదో చెప్పారు. ఓకే. ఐ కెన్ ఎక్స్‌ప్లెయిన్. ఇప్పుడు టాప్ మెన్ హ్మ్. టాప్ అంటే తను గేస్‌ని ఇష్టపడతారు అబ్బాయి. ఓకే. గేస్‌ని ఇష్టపడతారు. హ్మ్. తిను బాటమ్ అంటే గే. హ్మ్. తను నెక్స్ట్ అబ్బాయిని ఇష్టపడతారు. ఓకే. తినిక్కడ ఫీమేల్ క్యారెక్టర్, తనక్కడ మెయిల్ క్యారెక్టర్. ఓకే. ఓహ్! అలా. చాలా ఉన్నాయన్నమాట అంటే ఇందులో. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను గే. హ్మ్. ఒకవేళ మీరు కూడా మెన్‌గా ఉంటే మీరు కూడా గే అనుకో. హ్మ్. మీరు గే టాప్. నేను హ్మ్. గే బాటమ్. అంటే నేను ఫీమేల్ వెర్షన్, మీరు మెయిల్ వెర్షన్. ఓకే. అలా. ఓకే. అలానా? హ్మ్. బట్ అవి ఎలా డిసైడ్ అవుతది? ఎక్స్‌ప్రెషన్స్ మనం చెప్పుకోవాలి. ఓకే. చాలా ఉన్నాయి ఇప్పుడు ఇందులో నా సబ్జెక్ట్. మనసులో ఉన్న మాట నీతో చెప్పకపోతే ఏది అర్థం కాదు కదా! హ్మ్. సో, హ్మ్. అది కూడా అంతే.